మనకి బాలే సార్ పేరు వినగానే ఏం గుర్తొస్తుందిలా? పెద్ద పెద్ద సైన్మా డైలాగులు, సార్ విజిలేస్తే గాల్లో సుమోలు ఎగరటాలు యాదికొస్తుంది కదా. ఇగో సార్ సైన్మా షూటింగ్లు ఉన్నా, బయట జనాల మధ్య ఉన్న సార్కి సైన్మా డైలాగులు లేకుంటే నిద్ర పట్టదేమో ఉల్లా. ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో సుతా సార్ జనాల మధ్య పెద్ద పెద్ద సైన్మా డైలాగులతో మస్తు ప్రచారం చేస్తున్నాడు. సార్ ప్రచారం మీరైతే ఖచ్చితంగా చూడాల్సిందే. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే బాలయ్యబాబు ఎక్కడున్న వెరైటీనే, ఆయన మాట వెరైటీనే, ఆయన డైలాగులు కూడా వెరైటీనే. ఇప్పుడు హిందూపురంలో ఆయన ప్రచారం కూడా వెరైటీగా చేయబట్టే గట్లనే టీడీపీ వాళ్ళు ఇచ్చిన పథకాలన్నిటినీ జగన్ ప్రభుత్వం రద్దు చేసిందని బాలయ్యబాబు అన్నాడు. ఇక జనాలందరి కష్ట సుఖాలను అడిగి తెలుసుకొని టీడీపీ ప్రభుత్వం రాగానే మీ అందరికి మేలు చేస్తుందని, దళితులకు 2 ఎకరాల భూమి ఇస్తామని మీ నందమూరి తారక రామారావు తనయుడుగా చెప్తున్నానని భారీ డైలాగులు అయితే కొట్టిండు. చూడాలే మరి సారు డైలాగులు ఎంతవరకు ఎలక్షన్లకు గెలిపిస్తాయో. చేసే పెద్ద దొంగ పైగా డబ్బులన్నీ కూడా దాని మీద నుంచే అతను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. అంటే ఇక్కడ శేషాచలం అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ నల్ల మాట మీద పెట్టాను. చెన్నై భాస్కరెడ్డి అక్కడంతా అయిపోయింది. విశాఖపట్నం అంతా మొత్తం అన్ని కూడా విషయం తప్పి వారి యొక్క అహంకారం ఎంత బుద్ధిపోయిందో చూపించుకున్నాను. ఇవాళ నల్ల మాట మీద పెట్టారు. ఇక్కడ దొంగలు తస్మా జాగ్రత్త. మీరంతా కూడా ఇంకెన్నో మాయల మోసాలు ఈ కుట్రలు కుతంత్రాలు ఇంకెన్నో చేస్తారు. కాబట్టి ఇదంతా ఇలాగే కలిసికట్టుగా ఈ యొక్క ఏదైతే ఈ యొక్క విజయోత్సవ ఉత్సాహంతో మీరంతా ఇక్కడ వచ్చేసారు. నేను ఇచ్చిన సందేశాన్ని వినడానికి అలా ఈ యొక్క మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది. అది మహిళలకి 3 గ్యాస్ సంవత్సరానికి ఉచితంగా, మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసే సౌకర్యం, అలాగే ప్రతి బిడ్డ కూడా చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు, ప్రతి ఆడపడుచు కూడా 1,500 రూపాయలు. అలాగే ఏదైతే ఈ అమ్మ తాత పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ నాన్నగారు మొట్టమొదటి దేశంలో పెట్టారు 30 రూపాయలు 83లో. దాన్ని ఇప్పుడు 3,000 వెళ్ళింది. దాన్ని 4,000 చేస్తామని మన మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది. అలాగే విద్యార్థులు నిరుద్యోగులు వాళ్ళందరూ కూడా నిరుద్యోగ ప్రతి 3,000 రూపాయలు వర్గీకరణ దాన్ని చేసి తీరుతామని ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. అలాగే ఇవాళ మనకు మీరు మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన చర్యలు మనకు గెలిపించారు. గెలిపించారు మొత్తం 20 మందిని గెలిపించారు. ఎంపీ గెలవండు రైల్వే జోన్ తీసుకోవాలి, దాంట్లో తీసుకోవాలి విఫలమయ్యారు. ప్రత్యేక హోదా లేదు. అలాగే కేంద్రం నుంచి నిధులు రాబట్టి కాబట్టి ఈరోజు మన ఎంపీలు 3 పార్టీలు గెలిచినాయి. కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ. ఈ కుటుంబ శక్తి, ఎదుర్కొనే శక్తి ఈ దేశంలో ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూడా ఉన్నది ఒక నిప్పుల ఉప్పెన. ఈ కేంద్రం ఈ పొడవు అన్నది ఒక అగ్నిపర్వతపు